లక్షల మందితో కేసీఆర్ సభ, త్వరలో గజ్వేల్లో నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాల ఎజెండా. ఈయనట 5 లక్షల మందితో సభ పెడతారట. నువ్వు ఫస్ట్ సభ పెట్టే ముందు ఆన్సర్ చేయాల్సింది, సంవత్సరం నెల రోజులు ఏడవండుకున్నావో సమాధానం చెప్పాలి. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు, మాట్లాడలే. భూములు కోల్పోయిన రైతులు రోజు కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, మాట్లాడలే. నువ్వు కొండపోచమ్మ సాగర్ కట్టించిన నీ ఫామ్ హౌస్ కోసం, అందులో 5 పిల్లలు చనిపోతే ఇదే గజ్వేల్లో మాట్లాడలే. ఏదన్నా ఒక సమస్య మీద అసలు నువ్వు మాట్లాడే ఒక ప్రెస్ నోట్ అని రిలీజ్ చేసినావా? ఇవాళ నీ మీద కాళేశ్వరం కేసు అని, నీ కొడుకు మీద ఫార్ములా కేసు అని, ఔటర్ రింగ్ రోడ్ కేసు అని, ఫోన్ ట్యాపింగ్ కేసు అని, హరీష్ రావు మీద ఇంకోరి మీద, నీ కూతురు మీద కేరళ లిక్కర్ స్కామ్ సారాదందా కేసు అని మళ్ళోటి తెర మీదకి వస్తే ఇప్పుడు నువ్వు బయటకు వస్తున్నావు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా పెరిగితే తప్ప నువ్వు బయటికి రావా? ప్రజల కోసం మాట్లాడవా? 5 లక్షలు కాకపోతే 10 లక్షల మందితో పెడతావు నువ్వు. మస్తు డబ్బులు ఉన్నాయి. జనాలు ఇవాళ రేపు జరిగే బహిరంగ సభలు ముఖ్యంగా పార్టీలు నిర్వహించే సభలు, రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకి 5 కాదు 10 లక్షల మంది వచ్చినా పైసలు ఇస్తే తీసుకొచ్చి అక్కడ జనాన్ని మొబిలైజ్ చేసి సమీకరించి తీసుకొస్తున్నారని అనుకుంటున్నారు. ఈ సభల వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు నాయకుడు అవుతాడు? ప్రజలకు సమస్య వచ్చిన ప్రతి సందర్భంలో మాట్లాడినప్పుడు వాడు నాయకుడు అవుతాడు. నువ్వేం నాయకుడివి? ఇంట్లో వండుకున్నాడువి. అయిపోయింది నీ పని. నువ్వు ఒకసారి చెక్ చేసుకో. సోషల్ మీడియాలో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కేసీఆర్ బయటికి ఇన్ని రోజులు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది కదా. మరి ఎంతమంది జనం ఆయన పెట్టిన లైవ్లు కానీ వీడియోలు కానీ చూసి ఆహా ఓహో అని అన్నారు? వచ్చినావు ఆయన ఇన్ని రోజులకు అని అంటున్నారు జనం. నీకేం అర్హత ఉన్నది? ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. మీరే క్రియేట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ కంటే కేసీఆర్ నయము అనేలాగా మీరే క్రియేట్ చేసి మీరే సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో కూడా 2 నుంచి 5 లక్షలు ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇచ్చి ఛానల్స్ నడిపిస్తున్నారు మీరు. సోషల్ మీడియాలో ఈ దేశంలో అత్యధికంగా ఖర్చు పెడుతున్న పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ టాప్ 3లో ఉంటుంది. వీళ్ళ పార్టీ ఫండ్ కూడా దాదాపు వీళ్ళ అకౌంట్లోనే 1000 కోట్లకు పైగా డబ్బులు ఉన్నాయి. వీళ్ళకి 1600 కోట్లేమో ఉన్నాయి. విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయిస్తారు వీళ్ళు. ఒక కంటెంట్ క్రియేట్ చేస్తారు. 10-15 ఛానళ్ళు ఉన్నాయనుకోండి. ఆ 10-15 ఛానళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెంట్ క్రియేట్ చేసి ఈరోజు మనిషి 2-3 వీడియోలు చేసి ప్రజల్లోకి వదులుతారు. బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళతోని బయటలు తీసుకొని వాళ్ళే ప్రజలు అనే విధంగా వీడియోలు ప్రదర్శిస్తారు. మీరు ఫస్ట్ ఆన్సర్ చేయాల్సింది, తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీల చేతిలో ఉన్న భూమి లక్షల ఎకరాల భూమి కొల్లగొట్టబడ్డది. తెలంగాణ ప్రభుత్వ భూమి లక్షల ఎకరాలు కొల్లగొట్టబడ్డది. ఇది 50,000 కోట్లు 60,000 కోట్లు 1,00,000 కోట్లు కాదు, కొన్ని లక్షల కోట్ల విలువైన భూమి మీ కుటుంబం, మీ బినామీలు, అధికారులు, దొంగలంతా కలిసి పంచగా తిన్నారు. ఫస్ట్ దీనికి ఆన్సర్ చేసి ప్రజలకి సమాధానం చెప్పి దీని మీద బయటికి వెళ్ళు.